యూరోప్లో మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన దావానలం విలయతాండవం చేస్తోంది. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు తమ ఆధునిక చరిత్రలోనే అత్యంత దారుణ అగ్ని ప్రమాద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, బలమైన ఈదురు గాలుల కారణంగా అడవులు అంటుకుని వేలాది ఎకరాలు బూడిదవుతున్నాయి. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి కాగా లక్షలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదాల తీవ్రత, అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులపై సాక్షి ప్రత్యేక కథనం. ఫ్రాన్స్ దేశంలో పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 13,000కు పైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. 1.16 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అడవులు దగ్ధమయ్యాయి. 2022లో నమోదైన రికార్డును ఇది దాటేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఇవేనని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. బోర్డో నగర సమీపంలో దావానలం వేగంగా విస్తరిస్తుండటంతో రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. స్పెయిన్ దేశంలోనూ కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. 1.53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు కాలి బూడిదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 6 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రాజధాని మాడ్రిడ్ పశ్చిమ ప్రాంతంలో మునుపెన్నడూ లేనంత పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి ప్రసిద్ధ జాతీయ పార్కులకు సైతం ఈ ప్రమాదం పొంచి ఉంది. పర్యావరణ అత్యవసర పరిస్థితి శాస్త్రవేత్తలు హెచ్చరించిన హద్దులను దాటిపోయిందని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఫ్రాన్స్లోని జిరోండే ప్రాంతంలోనే ఏకంగా 2 లక్షల మందిని తరలించారు. సాధారణ కాలంలో ఇంతటి స్థాయిలో ప్రజలను ఖాళీ చేయించడం ఆ దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది. అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, స్వచ్ఛంద సేవకులు అహోరాత్రులు శ్రమించి మంటలను అదుపు చేసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 100 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన పొడిగాలులు వీచే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీచే గాలులు అగ్నిజ్వాలలను మరింత వేగంగా వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. మునుపెన్నడూ లేని ఈ తీవ్రమైన దావానలం నుండి తమ ఇళ్లను, ఆస్తులను రక్షించుకోవడానికి స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.